గోల్డ్ ప్రైస్ కొంచెం అందరినీ టెన్షన్ పెడుతున్నట్టుంది. కొన్ని రోజులేమో రూ. 1,00,000కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉన్నట్టుండి సడెన్‌గా 90,000, 93,000 ఆ ప్రైస్‌కొచ్చేస్తుంది. సో, ఫస్ట్ అసలు ఈ గోల్డ్ ప్రైస్ ఎందుకు ఇంత ఫ్లక్చుయేట్ అవుతుంది? అసలు ఫస్ట్ మనం ఇక్కడ కొన్ని అంశాలను అర్థం చేసుకోవాలి. అసలు గోల్డ్ ప్రైస్ అనేది ఏ బేసిస్ మీద మూవ్ అవుతుంది అని. ఇది మనం అర్థం చేసుకోగలిగితే గోల్డ్‌ని ఎప్పుడు కొనాలో సరైన సమయం మీకు ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీకే అర్థమైపోతుంది. సో, ఫస్ట్ గోల్డ్ అనేది మూవ్ అవ్వాలి అనంటే దానికి ఒక అన్‌సర్టెనిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2020 సంవత్సరం కంటే ముందు దాదాపుగా గోల్డ్ 5, 6 సంవత్సరాల పాటు కూడా ఒకటే ప్రైస్‌లో ఆగిపోయింది. సుమారుగా రూ. 30,000 దగ్గర. ఎందుకు? అప్పుడు పెద్ద ఎత్తున అన్‌సర్టెనిటీస్ మార్కెట్‌లో లేవు. అదే 2020 సంవత్సరం దగ్గర కోవిడ్ అనేది ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టుముట్టేసింది. అదొక పెద్ద అన్‌సర్టెనిటీ క్రియేట్ అయింది. అటువంటి సమయంలో మార్కెట్‌లో ఎటువంటి బిజినెస్ ఆపరేషన్స్ లేవు. ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టడానికి ఒకటే ఒక ఆప్షన్ కనిపించింది అందరికీ గోల్డ్. సో, ఆ టైంలో గోల్డ్ అనేది బాగా పెరగడం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి సడెన్‌గా మళ్ళీ 2022 ఆ సమయం వచ్చేసరికి యూఎస్‌లో బ్యాంకింగ్ క్రైసిస్ వచ్చింది. అదొక ప్రాబ్లమ్‌ని ట్రిగ్గర్ చేసింది. మళ్ళీ గోల్డ్ అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళింది. ఆ తర్వాత రష్యా, ఉక్రెయిన్ వార్ అన్నారు. ఆ తర్వాత ఇజ్రాయెల్ అండ్ హమాస్ వార్ అన్నారు. అండ్ దాని తర్వాత ఇండియా, పాక్ వార్ అన్నారు. అండ్ రిసెషన్ రావచ్చు అన్నారు. ఇన్ బిట్వీన్ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ కేవలం భారతదేశమేనా అంటే కాదు. ప్రపంచంలో దాదాపుగా 60% మంది 2024లో ఎలక్షన్స్‌లో పార్టిసిపేట్ చేశారు. ఇన్ని రకాల అన్‌సర్టెనిటీస్ ఉన్నప్పుడు సహజంగా గోల్డ్ అనేది ఒక సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ టూల్‌గా కనిపిస్తుంది. అటువంటి టైంలో ఎవరైనా కానీ ఈక్విటీ లాంటి వాటిల్లో పెట్టి రిస్క్ తీసుకోవడం కంటే గోల్డ్‌లో పెట్టి అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడు మాత్రమే గోల్డ్ అనేది పైకి వెళ్తుంది. సింపుల్. అక్కడ ఒక బయింగ్ ప్రెషర్. ఇదంతా కూడా డిమాండ్ అండ్ సప్లై పాలసీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఎక్కువ డిమాండ్ అంటే ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారో అప్పుడు గోల్డ్ అనేది పైకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దాంతో పాటుగా మరికొన్ని అన్‌సర్టెనిటీస్ కూడా అదే సమయంలో ఏర్పడ్డాయి. పర్టికులర్ యూఎస్‌కి అండ్ చైనాకి మధ్యలో ఆ టైంలో సరైన డీల్స్ లేవు. సో, ఆ టైంలో ఏషియన్ కంట్రీస్ చాలా మటుకు అటు ఇండియా అవ్వచ్చు, చైనా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, ఇటువంటి చాలా కంట్రీస్ కూడా వాళ్ళందరూ ఎక్కువగా గోల్డ్ రిజర్వ్స్‌ని పెంచుకునే ప్రయత్నం చేశారు. సో, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా డాలర్ రిజర్వ్స్ కంటే కూడా గోల్డ్ రిజర్వ్స్‌ని మెయింటైన్ చేయడం వల్ల మనకు ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. యూఎస్ ఎటువంటి సమయాల్లో ఎటువంటి యాక్ట్ చేస్తుందో మనకు తెలీదు కాబట్టి మనం కొంతవరకు గోల్డ్ రిజర్వ్స్‌ని మెయింటైన్ చేద్దాము అని చెప్పి అనుకున్నారు. సో, దానివల్ల దాదాపుగా 25% డిమాండ్ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి రావటం వల్ల గోల్డ్ ప్రైస్ అనేది అగైన్ పైకి వెళ్ళటం మొదలుపెట్టింది. ఓకే. ఇప్పుడు ఇంకొక స్టోరీ. ఇప్పుడు గోల్డ్ అనేది ఎందుకు కిందకి రావడం మొదలుపెట్టింది? ఇందాక నేను చెప్పినట్టుగా గోల్డ్ పెరగాలంటే దానికి ఒక రీజన్ ఉండాలి. గోల్డ్ పెరగటానికి ఎప్పుడైనా ఒక అన్‌సర్టెనిటీ అనేది అయి ఉండాలి. అంటే ప్రపంచంలో వేరే ఏ ఇతర ఇన్వెస్ట్‌మెంట్ అసెట్స్ అంటే ఒక భూమి కావచ్చు, ఈక్విటీస్ కావచ్చు, వీటన్నిటిలో ఎప్పుడైనా ఒక రిస్క్ కనిపించిందనుకోండి, ఆటోమేటిక్‌గా గోల్డ్ వైపుగా ఫ్లోస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో, ఆ స్ట్రాటజీ తోటి ఎప్పుడైనా గోల్డ్ పనిచేస్తది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపుగా మనకి రష్యా అండ్ ఉక్రెయిన్‌కి సంబంధించి యుద్ధం ఆల్మోస్ట్ కూల్ డౌన్ అయిపోయింది. అండ్ ఇజ్రాయెల్ అండ్ హమాస్ రిలేటెడ్ ఇష్యూస్‌ని కూడా దాదాపుగా ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని షార్ట్ అవుట్ చేసేశారు. అండ్ దాని తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేటెడ్ కూడా గొడవలు దాదాపుగా గొడవలని చెప్పకూడదు. ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో అది దాదాపుగా సద్దుమణిగిపోతుంది. అంటే అది కూడా కూల్ డౌన్ అయిపోతుంది. సో, ఇక్కడ వన్ బై వన్ అన్ని కూల్ డౌన్ అవుతున్నాయి. దీంతో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. యూఎస్ అండ్ చైనాకి మధ్యలో ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ అవ్వచ్చు. ఇట్లా రకరకాలుగా ఎప్పుడు వాళ్ళిద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. ఇంతకుముందు టారిఫ్ అనౌన్స్ చేసిన తర్వాత మనకి గోల్డ్ ప్రైస్ యాక్చువల్‌గా 1,00,000 అప్పుడే రీచ్ అయింది. 1,00,000 ఎందుకు రీచ్ అయింది అని అంటే టారిఫ్ రిలేటెడ్ అన్‌సర్టెనిటీ. యూఎస్ గవర్నమెంట్ ట్రంప్ ఎప్పుడైతే ప్రపంచ దేశాల మీద ఆయన టారిఫ్‌లు విధించారో గోల్డ్‌కి అదొక బూస్ట్ కింద దొరికింది. అన్‌సర్టెనిటీ క్రియేట్ అయిందని మార్కెట్‌లో. సో, గోల్డ్ అన్నప్పుడు పైకెళ్ళింది. ఆ తర్వాత ట్రంప్ ఒక 90 డేస్ పాస్ విధించారు. తర్వాత చైనాతో చర్చల్లోకి దిగారు. ఆఫ్‌కోర్స్ ఇన్ బిట్వీన్ వాళ్ళిద్దరు ఇంకెక్కువగానే కొట్టుకున్నారు. నువ్వింత పెంచితే నేనింత పెంచుతాను అని చెప్పేసి దాదాపుగా ట్రంప్ ఏమో 145% చేశాడు. చైనా ఏమో 125% టాక్సేషన్ చేసింది. ఫైనల్‌గా వాళ్ళిద్దరూ ఒక దగ్గరకొచ్చి కూర్చొని ఇక మీదట మేము దీని మీద ఒక క్లారిటీకి రావాలనుకుంటున్నాం. ఒక 90 డేస్ పాస్ పీరియడ్ పెట్టుకొని డిస్కషన్ ఎక్స్‌టెండ్ చేయాలనుకుంటున్నాం. అప్పటి వరకు యూఎస్ కేవలం 30% టారిఫ్ వేస్తదని చెప్పింది. చైనా ఏమో కేవలం 10% టారిఫ్ వేస్తానని చెప్పింది. సో, దీంతోటి అసలు యూఎస్ అండ్ చైనాకి మధ్యలో టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ కూడా తగ్గిపోయాయి. సో, దానివల్ల ఏం జరుగుతుంది? గోల్డ్ మీద ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఒక అవసరం సెంట్రల్ బ్యాంక్స్‌కి ఉండకపోవచ్చు. సో, ఎక్కువగా డిమాండ్ క్రియేట్ అవకాశాలు ఎక్కువగా కనిపించట్లేదు. సో, దీనివల్ల బై డిఫాల్ట్‌గా కొంతవరకు గోల్డ్‌లో సెల్లింగ్ ప్రెషర్ అనేది ట్రిగ్గర్ అవుతది. దానివల్ల గోల్డ్ ప్రైస్ అనేది స్లోగా మనకు దాదాపు రూ. 1,00,000 వరకు కూడా దాటి 93,000 ఆ రేట్ వరకు కూడా వచ్చేసింది. దాంతో పాటుగా మరికొన్ని అంశాలు మన భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. మీరు గోల్డ్ రిలేటెడ్ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళండి.
ఇంతకు ముందు ఉన్నటువంటి గోల్డ్ సేల్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు భారతదేశంలో గోల్డ్ సేల్స్ అనేవి బాగా తగ్గిపోయాయి. దానికి గల కారణం ఏంటి? ఇంతకు ముందు గోల్డ్‌ను కొనే వాళ్ళకి ప్రైస్ అనేది అందుబాటులో ఉండేది. 40,000, 50,000, 60,000 తులం బంగారం రేటు. సో, కొనడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అదే తులం బంగారం కొనాలంటే దాదాపుగా ₹1,00,000కి చేరింది. కానీ ఎంతమంది జీతాలు మాత్రం అంత ఫాస్ట్‌గా పెరుగుతున్నాయి? గత 5 సంవత్సరాల్లోనే గోల్డ్ ప్రైస్ ఎక్కడో 30,000 నుంచి ₹1,00,000కి చేరింది. సో, ఇంత దారుణంగా ప్రైసెస్ గనక షూట్ అయిపోతే కొనగలిగేవాడు కూడా కొనాలి కదా! ఇంతకుముందు గ్రాముల లెక్కలు. ఎప్పుడైనా బంగారం కొనేది గ్రాముల లెక్కలో. ఇంతకుముందు షాప్‌కెళ్ళినప్పుడు ఇన్ని గ్రాముల బంగారం కావాలని అడిగేవాళ్ళేమో. కానీ ఇప్పుడు అక్కడ ఏదైనా షాప్‌కి వెళ్తే డైరెక్ట్‌గా వాళ్ళేం అడగాల్సొస్తుంది? అంటే ఆ సిట్యుయేషన్ మనం నెట్టబడ్డాం. నా దగ్గర ఒక 1,00,000, 1,50,000 ఉన్నాయి. ఎన్ని గ్రాములు వస్తాయన్న సిట్యుయేషన్‌కొచ్చింది. అంటే మన దగ్గరున్న డబ్బులకి ఎంతొస్తే అంత తీసుకునే పరిస్థితుల్లోకి మనకు వెళ్ళిపోయాం కాబట్టి, కొనేవాళ్ళు కూడా సాహసం ఎక్కువగా చేయలేకపోతున్నారు. సింపుల్. ఇంతకుముందైనా, ఇప్పుడైనా కానీ సప్లై అనేది కేజీల లెక్కలో మన గ్రాముల లెక్కలోనే తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ కేజీ లెక్కో, గ్రాముల లెక్కో సప్లై అనేది తగ్గిపోయింది. బికాజ్ ఎఫోర్డ్ చేయలేనటువంటి ప్రైస్‌కి అది వెళ్ళిపోయింది. దానివల్ల ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది కిందకి రావడం మొదలుపెట్టింది. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేస్తాను. సో, గోల్డ్ అనేది యాక్చువల్‌గా ఎంత స్పీడ్ తోటి పెరగాలి? గోల్డ్ అనేది మన చరిత్ర ప్రకారం యావరేజ్‌గా 9% యావరేజ్‌గా పెరుగుతూ ఉండాలి సంవత్సరానికి. కానీ గత 3, 4 లేదా 5 సంవత్సరాల నుంచి 20%, 25% స్పీడ్ తోటి పెరుగుతూ వెళ్ళిపోయింది. దానికి గల కారణాలు చాలా ఉండుండొచ్చుగా కిందాక నేను చెప్పినట్టుగా. కాకపోతే గోల్డ్ ప్రైస్ మాత్రం అందుబాటులో లేనంత ఎత్తుకి ఎదిగిపోయింది. అంటే చాలా ఎక్కువ రిటర్న్స్‌ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. సో, నెక్స్ట్ ఏం జరుగుతది? ఏ అసెట్ క్లాస్ అయినా ఇదంతా కూడా యాక్చువల్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌లో జరిగేటువంటి ప్రాపర్ థియరీనే. ఏ అసెట్ క్లాస్ అయినా ఒక సర్టెన్ టైమ్ ఫ్రేమ్‌లో ఫుల్ ఆఫ్ రిటర్న్స్‌ని డెలివర్ చేసింది అనంటే రానున్న సంవత్సరాల్లో దాన్ని కొద్దిగా ఆఫ్‌సెట్ చేసే ప్రయత్నం చేస్తది. అంటే లాస్ట్ 4, 5 సంవత్సరాలు విపరీతమైన రిటర్న్స్‌ని అది డెలివర్ చేసింది కాబట్టి నెక్స్ట్ రానున్న 2, 3 సంవత్సరాల్లో రిటర్న్స్ అనేవి కొంత కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక క్లాజ్ ఉంది. ఈ గోల్డ్ రేటు పెరగటం, పెరగకపోవటం అన్‌సర్టెనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఏమన్నా అన్‌సర్టెనిటీస్ గనక మళ్ళీ ట్రిగ్గర్ అయినట్లయితే గోల్డ్ ప్రైస్ మళ్ళీ పెరగచ్చేమో కానీ అప్పటి వరకు గోల్డ్ ప్రైస్ అనేది విపరీతంగా పెరగడానికి ఎక్కువ అవకాశాలు కనిపించట్లేదు. సో, ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టేవాళ్ళు డైరెక్ట్‌గా గోల్డ్‌లో పెట్టుబడి పెట్టేదానికంటే కూడా మనం కొంతవరకు ఈ ఈటీఎఫ్స్ లాంటివి ఇట్లాంటి వాటిల్లో చూసుకుంటూ నిదానంగా ఎస్ఐపి పద్ధతిలో గనక కొన్నట్లయితే ఒకవేళ కిందకొచ్చినా డౌన్ సైడ్ కూడా మనం ప్రాపర్‌గా బయింగ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. థాంక్ యూ వెరీ మచ్.